రెడ్డి పేదలకు అన్యాయం జరిగితే చర్యలు తప్పవని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో భూభారతి చట్టంపై జరిగిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ హయాంలో తీసుకొచ్చిన ధరణి పోర్టల్ తప్పులు తడక అని అన్నారు. ఇక అంతకంటే ముందు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ జితేష్ పాటిల్, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొన్నారు. ఉన్న అంశాల గురించి గతంలో ధరణితో ఈ 117 యాక్ట్ ఉన్న ఈ గిరిజన ప్రాంతంలో ప్రజల పడ్డ ఇబ్బందుల గురించి నిత్యము ప్రజలకి అందుబాటు సమస్యలు ఇది ఆనాటి ధరణి చట్టంలో ఆ సమస్యలని పరిష్కరించలేకపోతున్నామే అని ఆవేదన పడ్డ సందర్భాలు నాతో చెప్పి కోకోళ్ళు ఉన్నాయి. గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఇది గిరిజన ప్రాంతం, ఈ గిరిజన ప్రాంతంలో గిరిజనులు గిరిజనేతరులు తరతరాల నుంచి అన్నదమ్ముల్లా అన్న చెల్లెలలా జీవిస్తున్న ఈ ప్రాంతంలో ఈ మాయదారి ధరణి వచ్చిన తర్వాత ఈ 117 యాక్ట్ ఉన్న ఈ ప్రాంతంలో కులాలకి మతాలకి కాకుండా భార్య భర్తల మధ్య అన్న తమ్ముళ్ళ మధ్య అన్న చెల్లెల మధ్య ద్వేషాన్ని పెంచే విధంగా శాశ్వత శత్రువులుగా చేసుకునే విధంగా ఈ చట్టంలో ఆనాటి చట్టంలో ఉన్న లొసుకుల కారణంగా ప్రజలకి అనేక ఇబ్బందులు కష్టాలు తెచ్చిన మాట వాస్తవం. దాని ఫలితమే పోయిన ఎన్నికల్లో ఆనాటి ప్రభుత్వానికి పతనాన్ని కొని తెచ్చుకున్నదన్నది కూడా మనందరికీ తెలియంది కాదు. ఆనాటి ఎన్నికల ముందు ఈనాటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ చెప్పినట్లు అధికారంలోకి వచ్చిన మరుక్షణం ప్రజలు నచ్చే మెచ్చే చట్టాన్ని తీసుకొస్తాం. ఈ ధరణిని బంగాళాఖాతంలో వేయటమే కాకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా, పేదవాడికి ఉపయోగపడే విధంగా, పేదవాడి కన్నీరు తుడిచే విధంగా చట్టాన్ని తీసుకొస్తామని చెప్పి ఏ నలుగురికి ఉపయోగపడేది కాకుండా ప్రజలందరికీ ఉపయోగపడే విధమైన చట్టాన్ని ఈ భూభారతని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఈ నెల 14వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ చట్టాన్ని ఉమ్మడి మెదక్ జిల్లాలోనే